ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 22వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి నవమి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:58 నుండి ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:19 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం దశమి ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:19 నుండి ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:53 నుండి ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:40 వరకు. తదుపరి నక్షత్రం మూల ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:40 నుండి ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:42 వరకు. కరణం గరజి ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:44 నుండి ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:19 వరకు. పణజి ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:19 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:43 వరకు. భద్ర ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:44 నుండి ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 1:56 వరకు. వారము శనివారము రాహుకాలం ఉదయం 9:36 నుండి 11:02 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళికా సమయం సాయంత్రం 6:42 నుండి రాత్రి 8:09 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:15 నుండి 9:01 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 2:01 నుండి 3:41 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. అమృతకాలం ఉదయం 8:12 నుండి 9:56 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:05 నుండి 5:53 వరకు. సూర్యోదయము ఉదయం 6:42 సూర్యాస్తమయము సాయంత్రం 6:16 చంద్రోదయము ఫిబ్రవరి 21వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:42 చంద్రాస్తమయము ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:49 వరకు. సూర్యరాశి కుంభరాశి. జన్మరాశి చంద్రుడు ఫిబ్రవరి 22వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:40 వరకు వృశ్చిక రాశిలో ప్రయాణిస్తాడు. తర్వాత ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఆడంబర ప్రవర్తన కారణంగా ప్రజలు వృషభ రాశి వారిని విమర్శిస్తారు. మామల వైపు నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు. వారు మిమ్మల్ని కొంత డబ్బు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డబ్బు లేదు అని చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ ఇచ్చినట్లయితే ఆ డబ్బు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దీని వలన మీ అత్తమామల కుటుంబ సభ్యుల వారితో మీకు గొడవలు కూడా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక సామాజిక కార్యక్రమంలో గౌరవం పొందడం మీకు సంతోషంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలను అందుకోవడం ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ రోజు వృషభ రాశి వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జ్వరం, తలనొప్పి లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే గనక తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాలి. ఏ పనిలో కూడా తొందరపడకూడదు. ఏదైనా పని గురించి సందేహాలు గనక ఉంటే వాటిని చేసే ముందే జాగ్రత్తగా ఆలోచించాలి. తండ్రి గారి నుండి ఈ రోజు కొంత బాధ్యత మీకు అందగలదు. వ్యాపారస్తులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు కాబట్టి వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ఈ రోజు వృషభ రాశి వారు చేసే ప్రతి పని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు శత్రువుల్లో కొందరు కార్యాలయంలో ఈ రాశి వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నట్లుగా కూడా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి తప్పించుకునేటందుకై మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఈ రోజు ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం కొంత ఆలస్యంగా లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు ఏమైనా ఉంటే ఈ రోజు తొలగిపోతాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వేగంగా వాహనాన్ని నడపకూడదు. ఎందుకంటే ప్రమాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి. ఆర్థిక పరిస్థితుల్లో సైతం మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి.
ఈ రోజు కుటుంబంలోని చిన్నపిల్లలతో కొంత సమయాన్ని సంతోషంగా గడుపుతారు. వారితో కలిసి సరదాగా బయటకు కూడా వెళతారు. మతపరమైన యాత్ర చేసిన వారికి ఈ రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారు దినచర్యను మరియు ఆహారాన్ని క్రమబద్ధంగా ఉంచుకోవడం ద్వారా కాలానుగుణ వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు. ఈ రోజు ఆహార పానీయాలపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి, లేదంటే వ్యాధులు చుట్టుముట్టే అవకాశం అయితే ఉంది. నిరుద్యోగులకు ఈ రోజు ఉపాధి పొందడంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. త్వరలోనే మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులు త్వరగా ఇంటికి వెళ్లిపోవాలి అని ఆలోచిస్తుంటే గనక ఆఫీసుకు సంబంధించిన ఇబ్బందులను నివారించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాపారస్తులు సైతం వ్యాపారంలో ఏం జరుగుతుందోనని గమనించాల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన పని ఈ రోజు ప్రభావితం కావచ్చు. సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారు లేదా వివాహితులైనటువంటి వారు ఈ రోజంతా కూడా మంచి అనుభూతిని చెందుతారని చెప్పవచ్చు. ఆస్తిపరంగా చూసుకున్నా కూడా ఈ రోజు మంచి రోజుగానే ఉంది. కొంత మంచి సమయం కోసం కూడా వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు మహిళలు తమ ఆసక్తికి సంబంధించి పనులు చేస్తారు. కుటుంబంలో సైతం మెరుగైన సమన్వయాన్ని సాగించడం వలన సంబంధాలు బలపడతాయి. మొత్తానికి ఈ రోజు విజయాలతో కూడుకున్నదిగా ఉంది. కొన్ని శుభవార్తలను అందుకోవడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు సైతం సంతోషంగా ఉంటారు. వీలైతే ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. అవసరం లేని చోట మాట్లాడటం మానుకోవాలి. అక్కర్లేని వివాదాల్లో తలదూర్చకూడదు. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవటం మానివేయాలి. శనివారానికి గ్రహాధిపతి రాహువు మరియు శనేశ్వరుడు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ హనుమాన్ చాలీసా మరియు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాల్సి ఉంటుంది. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం, శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం నాడు వికలాంగులకు మరియు పెద్దలకు సేవ, దాతృత్వం చేయవలసిన రోజు. భూమి, వ్యవసాయం, ఇనుము, గృహ నిర్మాణం, ధ్యానం, యోగాకు సంబంధించిన పనులు చేయాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం వంటివి చేయకూడదు. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించాలి. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. వస్తు వాహనాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.